రోజు మనలో చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య జాయింట్ నొప్పులు. ఒకసారి మొదలైతే నడక, కూర్చోవటం, ఎక్కడం అన్నీ కష్టమవుతాయి. కానీ ఈ నొప్పుల వెనుక అసలు కారణాలేంటి? ప్రమాదకర లక్షణాలేవి? వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. జాయింట్ నొప్పులు అంటే మన శరీరంలోని ఎడము, కుడుము భాగాలను కలిపే ముడుల వద్ద వచ్చే నొప్పి. ఈ ముడులు కాలు జాయింటు, మోకాళ్ళు, మణికట్టులు, భుజాలు, మెడ వంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. ఈ నొప్పి తాత్కాలికం కావచ్చు, లేక దీర్ఘకాలిక సమస్య కూడా కావచ్చు. జాయింట్ నొప్పులకు చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆర్థరైటిస్. ఇది ప్రధానమైన కారణం. ఆర్థరైటిస్ అంటే జాయింట్లో వాపు మరియు నొప్పి. ఇది వయసుతో మాత్రమే రాదు. జీన్స్, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ ప్రభావం చూపుతాయి. ఆర్థరైటిస్‌కి 2 ప్రధాన రకాలున్నాయి. నెంబర్ 1 ఆస్టియో ఆర్థరైటిస్. ఇది ఎక్కువగా వయస్సు పెద్దవారిలో కనిపిస్తూ ఉంటుంది. ముడి భాగాల మధ్యలో ఉండే కార్టిలేజ్ తొక్క తరిగిపోవడం వల్ల ఎముకలు ఒకదానిని మరొకటి రుద్దుకుంటాయి. ఫలితంగా నెమ్మదిగా నొప్పి, కదలికల్లో ఇబ్బంది మొదలవుతుంది. నెంబర్ 2 రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన శరీర రక్షణ వ్యవస్థే ముడులను దాడి చేస్తుంది. ఇది వేగంగా వ్యాపించి 2 చేతులు, కాళ్ళ ముడులను ప్రభావితం చేస్తుంది. వాపు, ఉబ్బసం, నిద్రలేని నొప్పి కూడా రావచ్చు. ఆర్థరైటిస్‌ని నిర్లక్ష్యం చేస్తే రోజువారీ జీవితం పూర్తిగా కష్టంగా మారుతుంది. అందుకే మొదటిగానే గుర్తించి చికిత్స తీసుకోవటం చాలా అవసరం. తర్వాత యూరిక్ యాసిడ్ పెరగటం. మన శరీరంలో పురిన్స్ అనే పదార్థాలు విరగబడుతున్నప్పుడు యూరిక్ యాసిడ్ అనే వ్యర్థ పదార్థం ఏర్పడుతుంది. సాధారణంగా ఇది మూత్రంతో బయటకు వెళ్తుంది, కానీ బాడీ లోపల ఎక్కువగా ఉన్నప్పుడు అది రక్తంలో నిల్వ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే చికాకు మొదలవుతుంది. ముఖ్యంగా మోకాలులు, వేళ్ళు, అరచేతుల్లో నొప్పి, ముడి దగ్గర వాపు, వాంతులు లేదా అలసట, నడవలేకపోయేంత నొప్పికి దారితీస్తుంది. ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిస్. దీనికి ప్రధాన కారణాలు అధికంగా మాంసాహారం, ఆల్కహాల్ తీసుకోవటం, తక్కువ నీరు త్రాగటం, ఊబకాయం, ఎక్కువగా ప్రోటీన్ డైట్స్ని తీసుకోవడం. ఈ పరిస్థితి నియంత్రించకపోతే గుండె, కిడ్నీల లాంటి అవయవాలపై ప్రభావం పడుతుంది. యూరిక్ యాసిడ్ని నియంత్రించడానికి తక్కువ పురిన్ ఫుడ్ని తీసుకోవాలి. ఎక్కువగా నీరు త్రాగాలి. ఆల్కహాల్, రెడ్ మీట్, ఆర్గాన్ మీట్లను నివారించాలి. వైద్యుల సలహాతో మాత్రమే మందులను వాడాలి. తర్వాత కారణము అధిక బరువు వల్ల మోకాలపై ఒత్తిడి. మన శరీర బరువు నడకలో, మెట్లు ఎక్కడంలో, నిలబడటంలో మోకాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. వాస్తవానికి మన శరీర బరువు 1 కిలో పెరిగితే మోకాలపై 4 రెట్లు అదనపు ఒత్తిడి పడుతుంది అని వైద్యులు చెప్తున్నారు. ఇలా అధిక బరువు వల్ల మోకాల జాయింట్లలోని కార్టిలేజ్ తొక్కలు తొందరగా తరిగిపోతాయి. జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. నెమ్మదిగా నొప్పి, వాపు మొదలై ఆర్థరైటిస్‌కి దారితీస్తుంది. అందుకే బరువు నియంత్రణ జాయింట్ ఆరోగ్యానికి మొదటి మెట్టు అని చెప్పవచ్చు. జాయింట్ పెయిన్స్‌కి మరొక కారణం వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్ తగ్గటం. ఇది మన శరీరంలోని జాయింట్లను సురక్షితంగా కాపాడే ఒక ముఖ్యమైన పదార్థమే కొల్లాజెన్. ఇది కార్టిలేజ్లో భాగంగా ఉండి జాయింట్ మృదుత్వాన్ని, సరళతను కాపాడుతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ శరీరం కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో జాయింట్లు గట్టిపడతాయి. దీనివల్ల నొప్పులు మొదలవుతాయి. ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌కి మొదటి సంకేతం కావచ్చు. అందుకే కొల్లాజెన్ను సహజంగా పెంచే ఆహారాలైన ఎగ్ వైట్, ఫిష్, బ్రోకలీ, బొప్పాయను తరచుగా తీసుకుంటూ ఉండాలి. కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా అవసరమైనప్పుడు వాడుతూ ఉండటం ఉత్తమం. కీళ్ళ నొప్పులకు ఆహారం లోపించటం లేదా విటమిన్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవటం మరొక సమస్య. ఆహార లోపం జాయింట్లకు శత్రువు అని గుర్తుంచుకోవాలి. మన శరీర ఆరోగ్యంలో, ముఖ్యంగా జాయింట్లు ఆరోగ్యంలో సరైన ఆహారం ఎంతో కీలకం. విటమిన్ డి, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలు లేనప్పుడు కీళ్ళు బలహీనమవుతాయి. కార్టిలేజ్ పునర్నిర్మాణం మందగిస్తుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తక్కువగా తీసుకుంటే శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అందవు. దీంతో జాయింట్లు నెమ్మదిగా దెబ్బతింటాయి. అందుకే పుష్కలంగా కాయగూరలు, పండ్లు, ధాన్యాలు తీసుకోవడం ద్వారా జాయింట్ల ఆరోగ్యం మెరుగవుతుంది.
కీళ్ళ నొప్పులకు మరొక కారణం బాధ్యతారహితంగా జిమ్లో అధిక బరువులు ఎత్తడం. ఇప్పటి యువతలో ఫిట్నెస్ పట్ల ఆసక్తి పెరిగినా కొందరు జిమ్లో ట్రైనర్ గైడెన్స్ లేకుండా నేరుగా అధిక బరువులు లిఫ్ట్ చేయడం ప్రారంభిస్తారు. ఇది మోకాళ్ళపై, నడుము మీద భారీ ఒత్తిడికి కారణమవుతుంది. సరైన విధంగా కాకుండా తప్పుగా వెయిట్ని ఎత్తడం వల్ల ముడుల మధ్య కార్టిలేజ్ దెబ్బతింటుంది. అందుకే జిమ్లో నిబంధనల ప్రకారం ట్రైనర్ గైడెన్స్తోనే వ్యాయామాలు చేయాలి. ఆరోగ్యం కోల్పోకుండా ఆరోగ్యంగా బలపడాలి. ఇవి అన్నీ కూడా జాయింట్ నొప్పులకు దారితీసే ప్రధానమైన కారణాలు. ఈ నొప్పులు మొదలయ్యే ముందు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముడి దగ్గర వాపు రావటం, కదలడానికి ఇబ్బంది పడటం, రాత్రిళ్ళు ఎక్కువగా నొప్పి అనిపించటం, ఉదయాన్నే కాళ్ళు లేదా చేతులు గట్టిగా ఉండటం, మెడ, భుజం, మోకాలిపై ఒత్తిడి పెరగటం. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. జాయింట్ నొప్పులకి మనం ఇంట్లోనే తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలు. వేడి నీటితో ప్యాక్స్ వేసుకోవడం ఉత్తమం. ఆహారంలో ఒమేగా 3, విటమిన్ డి, కాల్షియం ఉండేలా చూసుకోవటం మంచిది. శరీర బరువును నియంత్రించటం, మృదువైన వ్యాయామాలు చేయటం, దీర్ఘకాలిక నొప్పులకు నొప్పి నివారణ మందులు కాకుండా వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. అందుకే ఆహారం, వ్యాయామం, సకాలంలో పరీక్షలు ఇవన్నీ జీవితం అంతా ఆరోగ్యంగా ఉండటానికి అత్యవసరం. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.